రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ చేద్దాం అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. మా ఏరియాలో వెదర్ ప్రాబ్లం వల్ల కరెంటు పోయింది. ఇంకేముంది, చికెన్ కర్రీ చేయాలంటే అల్లం పేస్ట్ అవి మిక్సీ పట్టాలి కదా. ఇంక పవర్ కట్ వల్ల అవన్నీ ఏం చేయలేకపోయాను. రెసిపీ ఎలా చేయాలో చెప్తాను, మీరైనా ఇంట్లో ట్రై చేయండి. రెస్టారెంట్స్లో చికెన్ గ్రేవీ అంత చిక్కగా అంత టేస్టీగా ఎలా ఉంటుందో తెలియదు కదా. దానికోసం ప్యాన్లో క్యాష్యూస్, నువ్వులు, బిర్యానీ మసాలాలు అన్నీ వేసి బాగా వేపుకోండి. దాంట్లోనే ఆనియన్స్ బాగా చిన్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసి బాగా ఫ్రై చేసి, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకొని కొంచెం పెరుగు వేసి కసూరి మెతి వేసి బాగా మిక్సీ పట్టేయండి. అంతే. నేను ఇంకా ఇంట్లో పవర్ కట్ వల్ల అల్లం పేస్ట్ అన్నీ దంచుకున్నాను ఇంట్లోనే. తర్వాత చికెన్ తీసుకొని చికెన్ బాగా వాష్ పిండుకొని అల్లం పేస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్, అలాగే హాఫ్ నిమ్మ తర్వాత బండలు పెట్టుకొని ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని కొంచెం తెల్లగడ్డలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసేయండి. నేను ఈ టమోటాస్ ఆనియన్స్ని దంచాను, దాంట్లోనే వేసి చెత్తగా వచ్చింది. రెసిపీ మొత్తం స్పాయిల్ అయిపోయింది. మీరు మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకుంటారు కదా. ఈ ఆనియన్స్ ఈ అల్లం పేస్ట్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మసాలా కూడా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసేసి తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ మీద పెట్టండి. చికెన్ ఇలా కుక్ అవుతూ ఉంటే స్మెల్ వస్తుంది కదా, చాలా సూపర్గా ఉంటుంది. ఇవంతా బాగా కలిపేసి 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత క్లోజ్ చేసి పెట్టేసేయండి. అలా 10 minutes వదిలేయండి. తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఇందులోనే కొంచెం వాటర్ పోసుకొని గ్రేవీ కోసం కొంచెం 10 minutes ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకోండి. తర్వాత దీంట్లోనే కసూరి మెతి, ఇది నేను ఇంట్లో తయారు చేశాను. మెంతాకు ఉంటుంది కదా, దాన్ని బాగా వాష్ చేసి ఎండలో బాగా కసూరి మెతి కూడా వేసేసాను. అయిపోతుంది. నా రెసిపీ అయితే పర్లేదు, కొంచెం టేస్ట్గానే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని లైక్